ఈరోజు వీడియోలో సింపుల్ టాస్క్ కంప్లీట్ చేసి రూ. 500 అయితే ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. ఇది ఇన్‌స్టాంట్‌గా అయితే వస్తాది. మీరు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యి ఇది గిన చేసుకోగలిగినారంటే మీకు రూ. 500 అయితే వస్తాది. ముందుగా మీకు కావాల్సినది కేవైసీ చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాలి. తర్వాత రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అయితే ఉండాలన్నమాట. అమౌంట్ ఉన్న తర్వాత ఎలా కంప్లీట్ చేయాలనేది చెప్తాను. కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటదన్నమాట. క్యాంపెయిన్ లింకు. దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇట్లా ఓపెన్ అయితది. మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చి సబ్మిట్ టాస్క్ కొట్టండి. అంటే మీరు ఇట్లా ఇచ్చినప్పుడే ఇయ్యాలంటే ఇక్కడ రివార్డ్ అని ఉంది కదా! మనము స్టాకో అనే యాప్‌లో ట్రేడ్ కంప్లీట్ చేసినందుకు రూ. 500 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అందుకోసము మీరు పర్ఫెక్ట్‌గా టాస్క్ కంప్లీట్ చేసినారనుకో మీకి మీరు పర్ఫెక్ట్‌గా టాస్క్ కంప్లీట్ చేసినారనుకో మీ బ్యాంక్ అకౌంట్‌కి ఈ మనీ అనేదైతే క్రెడిట్ అయిపోతది. నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ టాస్క్ కొట్టండి. ప్లే స్టోర్‌లోకి రీడైరెక్ట్ అయితది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇన్‌స్టాల్ చేసే టైంలో వైఫైకి గాని లేకపోతే వీపీఎన్ గాని అట్లాంటివి ఏమి యూజ్ చేయొద్దండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇన్‌స్టాల్ చేసుకొని యాప్‌ని సింపుల్‌గా ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కింద ఓపెన్ అకౌంట్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి దానికి ఒక ఓటీపీ వస్తది. దాన్ని ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. తర్వాత మీకు ఒక మొబైల్ నెంబర్ అడుగుతది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి వెరిఫై కొట్టండి. తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. ఆ 2 ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టండి. అండ్ ఇక్కడ మీకు డిజి లాకర్‌లో వెరిఫై చేయాలా. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి తర్వాత మీ ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకొని అలౌ కొట్టండి. నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఇచ్చి నామినీ ప్రెజెంట్ అయితే అవసరం లేదు. నో పెట్టేసి ఇక్కడ ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతది. మీ డీటెయిల్స్ ప్రకారం ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అడుగుతది. ఆ 2 ఇచ్చేసిన తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టేసి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేకపోతే 1 ఇయర్ పెట్టేసి కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ బోత్ 2 క్లిక్ చేసుకోండి. ఇంకా రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్కిప్ ఫర్ నౌ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఎస్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ రూ. 9 మీద సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెల్ఫీ అడుగుతుంది. టేక్ ఏ సెల్ఫీ మీద కొట్టేసి సెల్ఫీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక సైన్ చేయాలన్నమాట. ఒక వైట్ పేపర్లో సైన్ చేసి అప్లోడ్ చేసేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆధార్ నెంబర్ ఇవ్వండి. మీ ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇలా పడుతుంది అనమాట. మీ అప్లికేషన్ అనేది రివ్యూయింగ్లో ఉంటుంది. ఆఫ్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఇప్పుడు మనం ట్రేడ్ కంప్లీట్ చేయాలనేది అయితే చూపిస్తా. ఇప్పుడు మనమైతే 50% అయితే చేసినాము. అలా కేవైసీ చేసిన తర్వాత ఒక 2 డేస్లో అప్రూవల్ అయితే అయిపోతుంది. అప్రూవ్ అయిన తర్వాత ఏం చేయాలంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ బటన్ చూడండి, ఏ అని. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫండ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పే ఇన్ అని ఉంది కదా కింద, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యూపీఐ పేమెంట్ మనం ఫస్ట్లో బ్యాంక్ కేవైసీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటాం కదా, ఆ 2 సేమ్ ఉండాల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూ. 250 అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ పేమెంట్ మీద క్లిక్ చేసి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ యాప్ ద్వారా పేమెంట్ చేసేయండి. ఈ టైం అయిపోయే లోపల, అంటే టైం చూపిస్తుంది మీకు, ఆ టైం లోపల పేమెంట్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్ నుంచి వాచ్ లిస్ట్ అని ఉంది కదా, హోమ్ బటన్ నుంచి రెండోది వాచ్ లిస్ట్ అని, దాని మీద క్లిక్ చేసుకోండి. ఈడ సెర్చ్లో వచ్చేసి ఎస్ బ్యాంక్ అని సెర్చ్ చేయండి. ఎస్ బ్యాంక్ అని సెర్చ్ చేసి మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎన్ఎస్సి, బిఎస్సి, ఎన్ఎఫ్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఎన్ఎస్సిలో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలా. ఎన్ఎస్సి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ డెలివరీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్వాంటిటీ 10 పెట్టండి. క్వాంటిటీ 10 పెడితే మన దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, తర్వాత మన మార్జిన్ అంటే దానికి ఆ 10 స్టాక్స్ కాస్ట్ ఎంత అని అవన్నీ చూసుకున్న తర్వాత బై కొట్టండి. బై ఆర్డర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆర్డర్ డీటెయిల్స్ అంతా చూపిస్తుంది. ఇట్లా ఒక 2 ఆర్ 5 ఆర్ 6 టైమ్స్ అయితే సేల్ చేసి బై చేయండి. అప్పుడు మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కేవైసీను తర్వాత ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఫస్ట్లో ఏదైతే ఈ పేజ్ ఉంది లేదా, నేను కింద డిస్క్రిప్షన్లో చూడండి, ఆ లింక్ మీదకే మరీ రాండి. వచ్చిన తర్వాత మీకు ఇట్లా చూపిస్తుంది, ఆల్రెడీ కంప్లీటెడ్ ట్రాక్ పేఅవుట్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ సక్సెస్ బై పెయిడ్ అని ఉంటుంది అనమాట. మీరు
అంతా కంప్లీట్‌గా జేసినారనుకో, మనకిదైతే పేమెంట్ అనేది ఇస్తారనమాట. 24 అవర్స్‌లో మన పేమెంట్ మనకొస్తాది.